హాయ్ హలో వెల్కమ్ టు జయముద్రాజ్ మీడియా. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ముదిరాజుల కుల దైవం పెద్దమ్మ తల్లి గుడి నిర్మించిన 20వ వార్షికోత్సవ సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన భక్తులు పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ వైభవంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లికి బోనాలు తీసుకొని ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, అందంగా వేపాకులు మరియు పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ యొక్క ఊరేగింపు కొరుట్ల పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ముదిరాజ్ సామాజిక మహిళలు, పురుషులు, పిల్లలు, యువకులు సందడి చేశారు. వారితో పాటు పట్టణ వాసులు అనేక మంది పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అని ముదిరాజ్ నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పెద్దమ్మ వంగరట ఊరుకుంటే పోతుందట. ఎట్లా అవుతుంది? ఉయ్యాలో 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 పెద్దమ్మను ఉయ్యాలో ఉయ్యాలో
జై పెద్దమ్మ తల్లి. మాకు ఇక్కడ 2005కు పూర్వము కొరుట్లలో పెద్దమ్మ దేవాలయం అనేది లేదు. 2005లో మేము ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు మాకు ఇక్కడ రత్నాకర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. రత్నాకర్ రావు గారు మాకి ఈ ప్లేస్ ఇవ్వడానికి ఎంతో దోహదపడ్డారు. అప్పుడు ఆ పాత గుడి మేము 2005లో కట్టుకున్నాము. 2005లో కట్టుకున్నప్పుడు కూడా మా మీద 15 నుంచి 20 మంది మీద కేసు అయింది. ఆ కేసును కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ రత్నాకర్ రావు గారు ఆ కేసును కూడా మాకు తీసేయించి మా ఎండోమెంట్ కి ఒక 8 గుంటలు అప్పుడే అలాట్ చేశారు. కాకపోతే సబ్ టెంపుల్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాబట్టి దాని పేరున మాకు ఇచ్చారు. అప్పటి నుండి ఇక్కడ రెగ్యులర్ గా ఉత్సవాలు జరుగుతున్నాయి. దాని తర్వాత మేము మా సొంత నిధుల నుంచి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని ఈ పెద్దమ్మ దేవాలయం నిర్మించుకోవడం జరిగినది. ఈ పక్కన ఉన్న షెడ్ గాని, ఈ పక్కన ఉన్న ప్రహరీ నిర్మాణం గాని, ఇవన్నీ ప్రహరీ నిర్మాణం నూతనంగా మాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఒక 10 లక్షలు ఎమ్మెల్యే గారి కోటాలో పెట్టించినప్పుడు దాంట్లో వచ్చింది. ఇక మిగతా ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో మాకు ఒక ఫంక్షన్ హాల్ కానీ షెడ్ కానీ వేస్తే బాగుంటది అనేది మాకు ఇక్కడ లోకల్లో ఉన్న మా ముదిరాజుల అభిప్రాయం. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. మేము ఇంత పెద్ద కొరుట్ల పట్టణం జగిత్యాల జిల్లా. ఇంతకు ముందు ఈ టెంపుల్ పెట్టినప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొరుట్ల పట్టణం. ఈ పట్టణంలో ముదిరాజ్ కులస్తులు దాదాపు ఓటర్స్ గా 6 నుంచి 7 వేలు ఉంటారు. మేము ఇక్కడ పట్టణంలో అతిపెద్ద జనాభా ముదిరాజులం. మేము మాకు అప్పుడు ఇక్కడ కోట్ల పట్టణంలో టెంపుల్ లేకుండే, ముదిరాజ్ టెంపుల్. అప్పుడు అందరం ఆలోచించి ఏం చేసినామంటే కోట్ల పట్టణంలో ముదిరాజ్ టెంపుల్ మనం కట్టాలి. మనం ఎందుకంటే ఐక్యతతో ఉండి మనం ఏమైనా సాధించగలుగుతామని చెప్పి అనుకుని ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ను ఎంక్వైరీ చేసినాం. ఇది ఏ ల్యాండ్, రోడ్డుకున్నది గవర్నమెంట్ ల్యాండా, సిఎం ల్యాండా, ఎండోమెంట్ ల్యాండా అని సర్వే చేయడం జరిగింది. సర్వే అయిన తర్వాత ఎండోమెంట్ కి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి అప్పుడు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఇక్కడ మాకు అనువుగా ఉన్నదని చెప్పి మేము ఇక్కడ టెంపుల్ కట్టడానికి నిర్ణయించుకొని ఒక చిన్న గుడిలాగా ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారికి గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఎండోమెంట్ వారి నుండి మాకు సమన్లు వచ్చినాయి ఎండోమెంట్ నుండి. దాని తర్వాత ఎంఆర్ఓ గారు ఇచ్చి మీరు కేసు పెడుతున్నామని చెప్పంటే అప్పుడున్న రత్నాకరరావు గారు ఎంఆర్ఓ దగ్గరికి పిలిపించి సంఘ సభ్యులందరూ పిలిపించి ఇది వాళ్ళ సంఘంకు వాళ్ళ కులదైవం అయినటువంటి ముదిరాజ్ కులదైవం అయినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి గుడి కట్టుకోవడానికి కోసము వాళ్ళు చేసుకున్నారు తప్ప వాళ్ళ సొంతం కోసం కాదు అని చెప్పి అప్పుడున్న ఎంఆర్ఓకు సార్ చెప్పి ఎండోమెంట్ మినిస్టర్ సార్ చెప్పి అట్టి కేసును విరమింప చేసిన తర్వాత మమ్మల్ని అందరం తీసుకుని అడిగింది, సార్ మీకేం కావాలి, ఎంత జాగా కావాలి, ఎలా కడతారు గుడి అని చెప్పంటే మేము చెప్పినాం, సార్ మేము ముదిరాజ్ వస్త్రము కొరుట్ల పట్టణంలో అతిపెద్ద సంఘం మాదే, మాకు ఉన్నటువంటి కులదైవం ఒకే కులదైవం మాకు ఉన్నది పెద్దమ్మ తల్లి, అన్ని గ్రామాలలో ఉన్నది. మరి ఇంత పెద్ద పట్టణంలో మాకు లేదు, మీ సహాయ సహకారాలు ఉంటే మేము గుడి నిర్మించుకుంటామని చెప్పినాం. చెప్పిన తర్వాత సారు 8 గుంటలు మాకు అలాట్మెంట్ ఇచ్చిండు. దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి సబ్ టెంపుల్ అంటే అప్పుడు ఉన్న ఎండోమెంట్ ప్రకారం డైరెక్ట్ ఇవ్వకుండా ఏంటంటే సబ్ టెంపుల్ ఆఫ్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చెప్పి మాకు అలాట్మెంట్ చేస్తే ఇంటి గుడి నిర్మాణం మా సొంత డబ్బులతో సంఘం యొక్క డబ్బులతో నిర్మించుకొని ఈ యొక్క పెద్దమ్మ తల్లి జూబ్లీస్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో నిత్య పూజలు, నిత్య అర్చన, నిత్య హారతి ఏదైతే ఉందో జూబ్లీస్ తర్వాత మా దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చెప్పి మా ముదిరాజులు కులుస్తులు ఇవాళ మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద పట్టణంలో మాకు రోడ్ సైడ్ ల్యాండ్ కేటాయించినందుకు స్వర్గీయ రత్నాకరరావు గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మేమే కాదు మా ముందు తరం కూడా గుర్తుంచుకుంటాం మేము. ఎందుకంటే వారు ఇవాళ ఇంత పెద్ద పట్టణంలో ఇంత పెద్ద ల్యాండ్ ఇవ్వడం అనేది, ఒక సంఘానికి ఒక టెంపుల్కి ఇవ్వడం అనేది ఇదే కొరుట్ల చరిత్రలో ఇదే మొదటిసారి మాకు ఇచ్చింది. దాని తర్వాత మేము ఏమైందంటే ఇట్టి ఒక ల్యాండ్ను వేరే వాళ్ళు కూడా అడగడం జరిగింది. ఈ పక్కకు 8 గుంటల వాళ్ళకి ఇచ్చారు కదా, మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అంటే అన్న తర్వాత మేమేం చేసినాం,
ఈ మొత్తం కాంపౌండ్ పెట్టి మొత్తం భూమి అంతా సాఫ్ చేసిన పక్కన కూడా సాఫ్ చేసి దాన్ని మాది నమ్ముకున్నాం. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి మేము కోరుకోవడం ఏమిటంటే ఇప్పుడున్న ల్యాండ్ కూడా మాకున్న సంఖ్య ఈరోజు 280 మంది సభ్యత్వం, దాదాపు 2000 మంది జనాభా ఉంటుంది ఈ సంఘంకు. బోనాలు తీస్తే కనీసం 3 నుంచి 4,000 మంది జనం. మేము అన్నదానం కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి వార్షికోత్సవం చేస్తాం. చేసినప్పుడు మేము ఇక్కడ అన్నదానం చేస్తే సుమారు 6 నుంచి 7,000 మంది వస్తారు. కాబట్టి ఇది స్థలము మాకు కావాలి, మాకు సరిపోదు అని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ ను మేము కోరదలుచుకున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మాకు ఈ యొక్క ల్యాండ్ మాకు ఇస్తే మేము ఇంకా దీన్ని అభివృద్ధి చేసుకొని మా గుడికి ఆ పెద్దమ్మ తల్లికి ఎవరైతే భక్తులు వస్తున్నారో ఇక్కడ పళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడ బోనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే కుట్లపట్నం ఉన్నారో వాళ్ళు ఇంటివద్ద కాకుండా ఇక్కడే భోజన వసతి, భోజనాలు ఏర్పాటు చేసే విధంగా మేము చేసుకుంటాం. దీన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు కూడా తోడ్పాటును అందించి మాకు ఈ టెంపుల్ను మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ను మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం. జై ముదిరాజ్ తల్లి 2025వ సంవత్సరంలో అప్పుడున్న ఎండోమెంట్ మినిస్టర్ గారు ముదిరాజ్ సంఘానికి పెద్దమ్మ దేవాలయం కొరకు 8 గుంటల జాగా ఇవ్వడం జరిగింది. అప్పుడున్న మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయంలో గత 20 సంవత్సరాలుగా నిత్య పూజలు, అభిషేకము, ఆరతి ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరము 20వ వార్షికోత్సవము జరుపుకుంటున్నాం. మేము మా గుడికిని ఆడుకొని కొరుట్లలోనే అతిపెద్ద 2వ నాగుల చవితి కార్యక్రమం జరుగుతున్నది. నాగుల చవితికి ఇక్కడ చాలా మంది మహిళలు, భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ఈ ప్రభుత్వాన్ని కోరేది మేము ఒకటే, నాగులమ్మ గుడి కోసము అక్కడ ఒక 4 గుంటలు జాగా ఇస్తే నాగులమ్మ గుడిని అభివృద్ధి మా ముదిరాజ్ సంఘం తరపున చేస్తామని ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. మన ముదిరాజ్ జాతి ఉన్నతి కోసము ఏర్పడిన మొట్టమొదటి తొలి ఛానల్ జై ముదిరాజ్. కాబట్టి మనందరం ఇట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని అందరి దగ్గరికి అందరూ షేర్ చేస్తూ మన జాతి ఉన్నతికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి.